జీసస్ క్యారింగ్ పవర్ అనాయింటింగ్. ఆమేన్. యేసు ప్రభు అభిషేకమును, శక్తిని అలా తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అలా కలిగి వెళ్తున్నాడు కాబట్టి ఆ స్త్రీ ఆయనను తాకినప్పుడు ఒక పవర్ ఆయనలోంచి వెళ్ళింది. ఒక పవర్ వెళ్ళింది. ఒక పవర్ వెళ్ళిపోయింది. అది ఆయన నోటీస్ చేయగలిగినంతగా, ఆయన గుర్తించగలిగినంతగా. ఎంతో మంది తాకుతున్నారు కూడా, వాళ్ళు తాకుతున్నప్పుడు ఏం వెళ్ళలేదు అంటే లేదు. ఇంతమంది తాకుతున్నారు, ఎన్నోసార్లు వెళ్ళి ఉండొచ్చు కదా మీలో నుంచి అంటే లేదు, అలా జరగలేదు. ఇప్పుడు ఎవరో ఒకరు తాకారు, నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళింది, వాళ్ళలోకి వెళ్ళింది. ఒకరు తాకితే నమ్మిన వారికే కార్యాలు, అడిగిన వారికే జవాబులు, ఆశపడిన ప్రాణముకే సమాధానం, తృప్తి. నేను వెళ్తున్నాను, అంత మాత్రం కుదరదు. నేను ఒక చర్చిలో ఉన్నా, అంత మాత్రం కుదరదు. నేను సేవకుని, అంత మాత్రం కుదరదు. అభిషేకం ఉండాలి, ఆత్మ ఉండాలి, కార్యాలు ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆయన సన్నిధిలో వెతకాలి, ఆయన జవాబు ఇచ్చే వరకు గోజాడాలి. ఆయనను తిరిగి నిశ్చయముగా ఆయనలోంచి మనం పొందాలా. నేను ఆయన చెంగుని ముడితే బాగవుతానని నమ్మి వెళ్ళింది, ముట్టి పొందుకుంది. ఎవరు నన్ను తాకారు? ఎవరు చెప్పండి అంటే, అయ్యా నేనే, నాకు ఇలా ఉండేది, నేను ఇలా ముడితే బాగవుతాను అనుకున్నాను, అయ్యా నేనే. ఓకే, అప్పుడు అంటున్నాను, ప్రభు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ప్లీజ్ ఇక్కడ ఆగాలి కదా. నిజంగా ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచిందా? ప్రభువే చెప్పాడుగా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. యేసు ప్రభువే చెప్పాడు. కానీ ఆయనలో నుండి ప్రభావం వెళ్ళినప్పుడు స్వస్థత జరిగింది. ఆమేన్. వితౌట్ జీసస్ క్రైస్ట్ she cannot heal. యేసుక్రీస్తు ప్రభు అక్కడ లేకుండా ఆమె స్వస్థత పొందలేదు.